శ్రీదేవి భాగవతము సప్తమ స్కందము. సౌనకాది మహాములారా, మా గురువుగారు వ్యాసమహర్షి తనకు నారదుడికి జరిగిన సంభాషణ రూపంగా మాయాశక్తిని, మాయా స్వరూపాన్ని వివరించి చెబితే శ్రద్ధగా ఆలకించిన జనమేజయుడు మరికొన్ని విశేషాలు అడిగి తెలుసుకున్నాడు. అవి కూడా మీకు తెలియచెప్తాను వినండి అంటూ సూతుడు కథను కొనసాగించాడు. సూర్యచంద్ర వంశాల్లో ఎందరెందరో మహామహులు జన్మించారని, వారందరూ దేవీ భక్తి పరాయణులై తరించారని విన్నాను. ఆ రెండు వంశాల చరిత్రలు సవిస్తరంగా తెలుసుకోవాలని ఉంది, దయచేసి వివరించమని జనమేజయుడు కోరాడు. వ్యాసుడు అలాగేనని చెప్తున్నాడు. నారదుడికి దక్షుడి శాపం. జనమేజయ, విష్ణుమూర్తికి నాభికమలం నుంచి బ్రహ్మదేవుడు ఆవిర్భవించాడు. గొప్ప తపస్సు చేసి మహాదేవుని ఉపాసించి వరాలు పొంది జగత్తును సృష్టించడానికి ఉద్యుక్తుడయ్యాడు. అన్నింటినీ సృష్టించాడు, కానీ మానవుని సృష్టి చేయడానికి మాత్రం అతనికి శక్తి చాలింది కాదు. ఎంతగానో ఆలోచించాడు. ఒక ఉపాయం తట్టింది. అశేష ప్రజానీకాన్ని ఒక్కసారిగా సృష్టించలేను కనుక శక్తి మేరకు కొందరినే సృష్టిద్దామనుకున్నాడు. 7గురిని మానసపుత్రులుగా ఆవిర్భవింపచేశాడు. మరీచి, అంగీరసుడు, అత్రి, వశిష్ఠుడు, పులహుడు, క్రతుడు, పులస్యుడు అని వారి పేర్లు. వీరు కాక రోష సమద్భవుడైన రుద్రుడు, ఒడి నుండి పుట్టిన నారదుడు, బొటనవేలు నుండి ఆవిర్భవించిన దక్షుడు బ్రహ్మదేవుని కుమారులే. సనక సనందనాథులు మరికొందరు మానసపుత్రులు ఉన్నారు. వీరందరూ పురుషులే కాక ఎడమ బొటనవేలి నుండి ఒక స్త్రీ ఆవిర్భవించింది. ఆవిడే దక్షపత్ని, సర్వాంగ సుందరి. ఈవిడ పేరు వీరిని. అసిక్రీతి అని కూడా మరొక పేరు. వీరికి దక్షులకు నారదుడు జన్మించాడు, దేవర్షి అయ్యాడు. వ్యాసమహర్షి, ఇది చాలా విచిత్రంగా ఉంది. వీరిని దక్షులకు నారదుడు జన్మించాడు అంటున్నావు, ఇంతకుముందు బ్రహ్మదేవుడి ఒడి నుండి పుట్టాడు అన్నావు. ఏమిటి ఈ వైరుధ్యం? శాపాలేమైనా ఉన్నాయా? జనమేజయ, రావలసిన సందేహమే వచ్చింది. దీనికి జవాబు దొరుకుతుంది. ముందు కథ విను. వీరిని దక్షులను ప్రజాసృష్టి చేయమని బ్రహ్మదేవుడు ఆజ్ఞాపించాడు. ఆ దంపతులకు 5,000 మంది సంతానం కలిగారు. ఈ అధిక సంతానాన్ని చూసి నారదుడు పరిహసించాడు. వీరిని దక్షులారా, భూగోళం ఏపాటి ఉందో తెలుసుకోకుండా మీరు ఇంత సంతానాన్ని వృద్ధిపరిస్తే ఎలాగా? చివరికి నవ్వుల పాలవుతారు, గమనించండి. నా మాట విని ముందుగా పృథివీ ప్రమాణాన్ని తెలుసుకోండి. అటుపైని సంతానోత్పత్తి చెయ్యండి. అందరూ హర్షిస్తారు, ఏ ఇబ్బందులు ఉండవు. లేకపోతే చిక్కున పడతారు సుమా. భువః ప్రమాణమగ్నత్వాః స్రష్టుకామాః ప్రజాః కథం లోకానాం హస్యతాం యాయాం గమిష్యథ న సంశయః. పృథివ్యా వై ప్రమాణం తు జ్ఞాత్వా కార్యసముద్యమః కృతోసౌ సిద్ధిమయాతి నాణ్యధేతి వినిశ్చయః. నారదుడు ఇలా హెచ్చరించేసరికి దక్షసుతులు అవును సుమా అనుకున్నారు. భూమండలం ఎంత ఉందో తెలుసుకొని వద్దామని అందరూ తలకు వైపు బయలుదేరారు. 5,000 మంది వెళ్ళిపోయారు. దక్ష ప్రజాపతికి బెంగపట్టుకుంది. ఇల్లు బావురమంటోంది, ఏమీ తోచడం లేదు. సరేనని మరికొందరు పుత్రుల్ని సృష్టించాడు. వాళ్ళు పెరిగి పెద్దవాళ్ళై తాము సంతానాన్ని ఉత్పత్తి చేయడం ఆరంభించారు. అదొక ఉద్యమంగా సాగుతోంది. నారదుడు మళ్ళీ వేళాకోళం చేశాడు. మీరంతా మూర్ఖుల్లాగా ఉన్నారు, చెబుతుంటే వినిపించుకోరేమి? భూగోళం ఎంత ఉందో తెలుసుకోకుండా సంతానాన్ని ఉత్పత్తి చేస్తారేమిటి అని విసుక్కున్నాడు. నిజమే కదా అని ఆ దక్షసుతులు కూడా తమ అన్నయ్యలాగానే తలో దిక్కుకు వెళ్ళిపోయారు. ఈసారి దక్షుడి పుత్రవిరహం కోపంగా పరిణమించింది. నారదుని శపించాడు. నా పుత్రుల్ని నాశనం చేశావు కనుక నువ్వు నాశనమైపో. దుర్బుద్ధితో ఇంతటి పాపకార్యం చేశావు కనుక గర్భవాస దుఃఖాన్ని అనుభవించు. అది కూడా నాకు పుత్రవిరహాన్ని కలిగించావు కాబట్టి నాకే పుత్రుడిగా ఆవిర్భవించంటూ శాపం విసిరాడు దక్ష ప్రజాపతి. బ్రహ్మదేవుడి ఉత్సంగం నుంచి అయోనిజుడై ఆవిర్భవించిన నారదుడు ఈ శాపం కారణంగా గర్భవాస క్లేశాన్ని అనుభవించి వీరిని దక్ష ప్రజాపతులకు తనయుడుగా జన్మించాడు. అటుపైన దక్షుడు పరమదక్షుడై 60 మంది ఆడపిల్లలను తండ్రి అయ్యాడు. వీరినీదేవి తన స్త్రీ సంతానాన్ని చూసి మురిసిపోయింది. అందరూ పెరిగి పెద్దవారయ్యారు. వీరిలో 13 మందిని కశ్యపుడికి ఇచ్చి వివాహం జరిపించాడు. 10 మందిని ధర్ముడికి, 27 మందిని చంద్రుడికి, 2 భృగువుకు, 4 అరిష్టనేమికి, 2 అంగీరసుడికి ఇచ్చి వేదోక్తంగా పరిణయోత్సవాలు జరిపించారు. కొన్నాళ్ళు గడిచాక యుక్త వయస్సులైన చివరి 2 కూతుళ్ళని అంగీరసుడికే ఇచ్చి పాణిగ్రహం జరిపించాడు. గ్రహణం. వీరంతా పుత్రపౌత్రవతులు అయ్యారు. ఆ సంతానమే మహాబలవంతులుగా పరస్పర విరోధులు, దేవదానవులు, రాగద్వేషాలకు పెట్టింది పేర్లై మోహవృతులై నిరంతరం కలహించుకుంటున్న సోదరులు వీరు. జనమేజయ, నువ్వు అడిగిన సూర్యచంద్ర వంశాల చరిత్ర ఇక నుండి ప్రారంభం అవుతుంది. శ్రద్ధగా వినడానికి ఇంపుగా ఉంటుంది, ధర్మజ్ఞానాన్ని కలిగిస్తుంది. తెలుసుకోదగిన విశేషాలు ఎన్నో అందుతాయి.
తీర్థయాత్రలు చేస్తూ ఒకప్పుడు నా ఆశ్రమానికి వచ్చిన నారద మహర్షి అనుగ్రహించి చెప్పగా విన్న పావన చరిత్ర ఇది.